2027లో రానున్న గోదావరి పుష్కరాలను పవిత్రంగా వైభవంగా నిర్వహిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2014-19 మధ్య నిర్వహించనున్నట్లుగానే 2027లోనూ నిర్వహిస్తున్నామన్నారు. కుంభమేళను ఆదర్శంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. తర్వాత గోదావరికి ఎంత ప్రాధాన్యత ఉందో అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనటువంటిగా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఏదైతే మరి ఈరోజు మాట్లాడడం జరిగిందో మరి ఆ 12 రోజుల పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే మరి 12 సంవత్సరాల పాటు 12 పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పవిత్రత పుణ్యం వస్తుందని ఏదైతే పురాణాలు చెప్తూ ఉన్నాయో దానిలో భాగంగా ఇంత పవిత్రంగా మరి పుష్కరాలను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ రోజనే కాదు, గతంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003లో కానీ 2015లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఆ రోజు గోదావరి పుష్కరాలని మనం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగేటువంటి గోదావరి పుష్కరాలను కూడా మరి అదేవిధంగా అత్యంత పవిత్రంగాను అన్ని రకాల వసతులతోటి కూడా మరి నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని గుర్తించడం జరిగిందని చెప్పి కూడా మరి గౌరవ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారం ఏదైతే మన ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరి మేము కూడా రివ్యూ చేసుకుని ఏదైతే 2015లో గత పుష్కరాల్లో జరిగినటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసుకుని, అంటే ఏదైతే మరి 2015లో 307 వర్క్స్ని ఏదైతే 117 కోట్లతో ఆ రోజు మేము ఏదైతే చేపట్టామో మరి అవి కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు వాస్తవం. ఎందుకంటే ఆ రోజు 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లోనే పుష్కరాలు రావడంతో ఆ ఎస్టిమేషన్లు వేసుకుని టెండర్స్ పిలుచుకుని వర్క్ ఆర్డర్స్ ఇచ్చేయడానికి కేవలం 3-4 నెలల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోజు సమర్థవంతంగానే ఆ రోజు నిర్మాణం చేసుకున్నాం.